హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్విల్లు ఛానల్. టీఎస్ పాలిసెట్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ పూర్తిగా విడుదలైందండి. ఆ వివరాలు ఏంటో వీడియోలో చూద్దాము. ఇంకా ఎవరైనా మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్టయితే నన్ను సపోర్ట్ చేయడానికి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేద్దాము. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ పాలిసెట్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు సంబంధించిన మీకు అవగాహన వస్తుందండి. సో ఇక్కడ ఇది టీఎస్ పాలిసెట్ అఫీషియల్ వెబ్సైట్, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఇది ఓన్లీ ఫర్ ఇక్కడ క్లియర్గా స్క్రోల్ అవుతుందండి. దిస్ వెబ్సైట్ ఈజ్ ఓన్లీ ఫర్ టీఎస్ పాలిసెట్ 2020 క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఇన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఉన్నటువంటి క్వాలిఫైయింగ్ క్యాండిడేట్లకు మాత్రమే ఇది ఇవ్వబడింది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ మనకు ఈ రైట్ సైడ్కు ఇక్కడ చిన్న స్టెప్స్ టు ఫాలో అవడం చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఉంది. సో ఈ స్టెప్స్ ఏంటి ఒకసారి కనుక మనం పరిశీలించినట్టయితే, ఫస్ట్ స్టెప్ ఈజ్ పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్. సో మనం కౌన్సిలింగ్లో పాల్గొనడానికి ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీను మనం ఫస్ట్ స్టెప్ అండి. తర్వాత స్లాట్ బుకింగ్, నెక్స్ట్ మనము స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అదేవిధంగా తర్వాత అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాలి. దాంతోపాటుగా క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్, తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్స్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. సో మనకు కాలేజీలో ఆప్షన్ ఇవ్వడానికి ఆప్షన్ ఎంట్రీ, క్యాండిడేట్ లాగిన్ కావాలి. తర్వాత ప్రింట్ లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్. సో సేవ్డ్ ఆప్షన్స్ మనం ప్రింట్ తీసుకోవాలి. ఇది మొత్తంగా ఉన్నటువంటి స్టెప్స్, ఈ కౌన్సిలింగ్లో మనం ఫాలో అయ్యేటువంటి స్టెప్స్ అండి ఇవి. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ని క్రెడిట్ మరియు డెబిట్ కార్డులు, నగదు ఉపసంహరణ మరియు ఆన్లైన్ లావాదేవీలపై పరిమితులు ఉన్నందున అభ్యర్థులు రోజుకు అనుమతించదగిన గరిష్ట లావాదేవీల మొత్తాన్ని, తగినంత ఫండ్ లభ్యతను ట్యూషన్ ఫీజు చెల్లించే ముందు ధృవీకరించుకోగలరని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే ఖచ్చితంగా మన అకౌంట్లో డబ్బులు ఉంటేనే, అంటే సరిపడే డబ్బులు ఉండడం, కొందరు ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసి డబ్బులు లేకుండా కూడా దీన్ని చెల్లిస్తారు. అవి పెండింగ్లో ఉంటాయని చెప్పేసి ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారండి. ఇక్కడ మొత్తం 5 లింక్స్ ఉన్నాయండి. టీఎస్ పాలిసెట్ 2020 డీటెయిల్ నోటిఫికేషన్ అని, లిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అండ్ అదర్ కోడ్స్ అని చెప్పేసి, అండ్ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అని చెప్పేసి, డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనెక్సర్ 1 అని, ప్రయారిటీస్ ఆఫ్ స్పెషల్ కేటగిరీస్ అంటే చిల్డ్రన్స్ ఆఫ్ ఫార్మర్ పేరెంట్స్, క్యాప్, ఎన్సీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి సంబంధించినటువంటి లింక్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్ నోటిఫికేషన్ కనుక మనము పరిశీలించినట్టయితే, ఈ డీటెయిల్ నోటిఫికేషను చిన్న ఇక్కడ 8 పేజీలు 9 పేజీలతో ఇవ్వబడిందండి. అదేంటో ఇప్పుడు మనము పరిశీలిద్దాము. సో ఇది వాళ్ళు రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. టీఎస్ పాలిసెట్ 2020 అడ్మిషన్స్ డీటెయిల్డ్ నోటిఫికేషన్. దీంట్లో ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 12th నుంచి 17th సెప్టెంబర్ 12 అంటే ఈ రోజు నుంచి 17th వరకు ఇది ఉందండి. అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్, అంటే స్లాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 14th నుంచి 18th వరకు ఉంది. ఎక్సర్సైజింగ్ ఆప్షన్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెబ్ ఆప్షన్స్ మనము 14th నుంచి 20 వరకు ఇవ్వాలి. ఫ్రీజింగ్ అప్ ఆప్షన్స్ అనేది 20 నాడు ఉంది. సో 20 నాడు ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. మీరు 20 వరకే ఇచ్చుకోవాలండి. 19th వరకు ఇచ్చుకుంటేనే బెటర్. 20 నాడు చాలా సైట్ మొరాయిస్తుందండి. అదేవిధంగా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. సో సీట్ అలాట్మెంట్ అనేది 22nd రోజు జరుగుతుంది. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్స్. సో మనం సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాలి. అండ్ ట్యూషన్ ఫీ కూడా మనకు సీట్ అలాట్ అయిన తర్వాత ఆ కాలేజీకి అనుగుణంగా మనం ట్యూషన్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. అది 22nd నుంచి 26th వరకు. ఇక ఫైనల్ ఫేజ్కి సంబంధించిన డేట్స్ కనుక చూసుకున్నట్టయితే, ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అనేది 30 నుంచి 1st వరకు ఉందండి. 30 సెప్టెంబర్ నుంచి 1st అక్టోబర్ వరకు. దీనికి ఆప్షన్ ఫ్రీజింగ్ అనేది 1st అక్టోబర్ నాడే ఉంది. దీనికి ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది 3rd అక్టోబర్ నాడు ఉంటుంది. దీనికి ట్యూషన్ ఫీజు 3rd to 6th అక్టోబర్ వరకు ఉందండి. రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ అనేది 5th and 6th రోజు 2 రోజులు ఇవ్వడం జరిగింది. కమన్స్మెంట్ ఆఫ్ అకాడమిక్ సెషన్ టెంటేటివ్, అంటే ఇది మార్పు జరగవచ్చు జరగకపోవచ్చు, 7th అక్టోబర్ వరకు ఉంది. ఇక ఓరియంటేషన్ అనేది 7th నుంచి 14th వరకు ఉంది. కమన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అనేది 15th. ఇవన్నీ 3 డేట్స్ అనేవి టెంటేటివ్ అండి. ఇక స్పాట్ అడ్మిషన్స్ అనేటువంటి, ఇంకా సీట్లు కనుక మిగిలిన స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటుంది. అది October 8th ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే మనకు తెలిసిందేనండి. పాలిటెక్నిక్ అప్లై చేసామంటేనే ఎలిజిబిలిటీ మనకు వచ్చినట్టే. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. ఇక దీని యొక్క ప్రాసెసింగ్ కనుక మనం చూసినట్టయితే, ఫస్ట్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. సో పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అనేది ఇక్కడ రిజిస్టర్ బై ఎంటరింగ్ IC
ICR నంబర్ గివెన్ బై ఆన్ TS పాలిసెట్ 2020 హాల్ టికెట్. సో 2020 హాల్ టికెట్లో ICR నంబర్ అనేది ఉంది. దానిని బట్టి మనము పేమెంట్ ప్రాసెస్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్డ్ ఇన్ ద SSC మార్క్స్ అండ్ SSC హాల్ టికెట్. సో డేట్ ఆఫ్ బర్త్, SSC హాల్ టికెట్ అండ్ ICR నంబర్ తోటి మనము ఈ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీని మనం చెల్లించాల్సి ఉంటుందండి. సో చేంజ్ ఆఫ్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ పర్మిటెడ్. ఇందులో మొబైల్ నెంబర్ చేంజ్ చేయడానికి పర్మిషన్ లేదు. పాత మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది అదే విధంగా ఉంచుకోవాలండి. అదేవిధంగా ఇక్కడ ఫీజు కూడా, ప్రాసెసింగ్ ఫీ కూడా ఇచ్చారు. SC STస్కి అయితే 300 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు. అదేవిధంగా అదర్ క్యాండిడేట్కి అయితే 600 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ. ఇది క్రెడిట్ కార్డు కావచ్చు, డెబిట్ కార్డు కావచ్చు, నెట్ బ్యాంకింగ్ కావచ్చు, TVL ద్వారా కావచ్చు. సో తర్వాత స్లాట్ బుకింగ్ అనేది ఆల్ కేటగిరీస్ OC BC SC ST మైనారిటీ క్యాండిడేట్ బుక్ యువర్ స్లాట్ సెలక్షన్ హెల్ప్ లైన్ సెంటర్ డేట్ అండ్ టైమ్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అటెండ్ కావడం కోసం మనము స్లాట్ బుకింగ్ చేసుకోవాలండి. వెరిఫికేషన్ ఎట్ యువర్ నియరెస్ట్ ఆర్ కన్వీనియంట్ హెల్ప్ లైన్ సెంటర్. సో హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ కూడా మనకు ఈ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను, గమనించగలరు. సో వెరిఫికేషన్కు అటెండ్ కావడానికి మనకు ఏ డేట్ అయితే కన్వీనియంట్ ఉంటుందో, అంటే ఏ డేట్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి డేట్లలో ఏ డేట్ అయితే కన్వీనియంట్ ఉంటుందో ఆ డేట్ మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక స్పెషల్ కేటగిరీ లైక్ NCC, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్డ్ పేరెంట్స్, ఆర్మర్డ్ పర్సనల్స్ వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్గా ఆఫ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ను చూస్ చేసుకోవాల్సి ఉంటుందండి. వాళ్ళకి ఒకటే ఇచ్చారు, హైదరాబాద్లోనే వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు కొన్ని ఇక్కడ సూచనలు ఇవ్వడం జరిగిందండి. నో ఎంట్రీ ఫర్ ద క్యాండిడేట్ వితౌట్ మాస్క్. క్యాండిడేట్ మస్ట్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. ద బాడీ టెంపరేచర్ ఆఫ్ క్యాండిడేట్ విల్ బి చెక్డ్ యూజింగ్ థర్మల్ స్కానర్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద హెల్ప్ లైన్ సెంటర్. క్యాండిడేట్ అలోన్ ఈజ్ పర్మిటెడ్ టు ఎంటర్ ఇన్ టు ద సర్టిఫికేట్ వెరిఫికేషన్. సింగిల్గా రావాలని చెప్పేసి అన్నారు, అంటే లోపలికి మాత్రము పేరెంట్ వాళ్ళు ఎవరు అలో లేదని అన్నారు. అండ్ బ్రింగ్ దర్ ఓన్ వాటర్ బాటిల్ అండ్ మాస్క్ అని చెప్పేసి వచ్చారు. సో దాంతోపాటుగా ఇక్కడ సర్టిఫికేట్స్ చూసుకున్నట్టయితే 1 సెట్ జిరాక్స్ కాపీస్ తోటి ఆల్ ఒరిజినల్స్ అండ్ 1 సెట్ జిరాక్స్ కాపీ తోటి అటెండ్ కావాలి. అది ర్యాంక్ కార్డు, ఆధార్ కార్డు, SSC సర్టిఫికేట్, అదేవిధంగా 4th to 10th స్టడీ, TC సర్టిఫికేట్, ఇన్కమ్ 1 జనవరి 2020 తర్వాత ఇష్యూ చేయబడినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెంట్ సర్టిఫికేట్. ఇది లోకల్ క్యాండిడేట్ కానట్టయితే, అంటే స్టడీ లోకల్గా లేనట్టయితే, అదేవిధంగా లోకల్ వాళ్ళు అయ్యి స్టడీ అక్కడిక్కడ ఉన్నట్టయితే రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా కావాలి. అండ్ ఇక్కడ ఇచ్చారంటే రెసిడెంట్ సర్టిఫికేట్కు అదంతా పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకురావాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళకు ఓన్లీ మాసప్ ట్యాంకులోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉందండి. ఇక ట్యూషన్ ఫీ అనేది, ద ట్యూషన్ ఫీ ఫర్ గవర్నమెంట్ ఆర్ ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ 3,800 per annum. అదేవిధంగా ట్యూషన్ ఫీ ఫర్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ సెల్ఫ్ ఫైనాన్స్ బ్రాంచ్ ఆఫర్డ్ ఇన్ ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ ₹15,500 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక వెబ్ ఆప్షన్స్ మనకు తెలిసిన విషయమేనండి. సో ప్రొసీజర్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్. సో దీని తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ను దానికి సంబంధించినటువంటి డేట్స్ మనం ఇంతకుముందే చూసాము, ఆ వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చుకోవాలండి. సో ఇది మొత్తానికైతే ప్రాసెస్. వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మనము దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని సేవ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది 22 సెప్టెంబర్న జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం మళ్ళీ ప్రాసెస్ కనుక ఒకసారి పరిశీలిద్దాం. దీని ప్రాసెస్ కనుక మనం చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పే ప్రాసెసింగ్ ఫీ, ఇక్కడ హోమ్ తర్వాత పే ప్రాసెసింగ్ ఫీ లింక్ను మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కొన్ని వివరాల ద్వారా మనము పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ TS హాల్ టికెట్, TS పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ TS పాలిసెట్ ICR నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎంటర్ ఇమేజ్ వాల్యూ. ఇక్కడ క్యాప్చా కోడ్ ఇక్కడ ఉందండి, దాన్ని ఎంటర్ చేసి మనము ప్రాసెసింగ్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నాము SC ST 300, OC BC 600 రూపీస్. మేల్ ఫీమేల్ అంటూ ఏం లేదండి. SC ST అయితే 300, OC BC అయితే 600ను ఆన్లైన్లో మనం చెల్లించవచ్చు. సో ఇక్కడ పే ఫీ ఆన్లైన్ అని చెప్పేసి ప్రింట్ రిసీట్ అని చెప్పేసి చేస్తే అయిపోతుంది. ఆన్లైన్ పేమెంట్ స్టేటస్ అనేది ఇక్కడ మనము కింద ఇక్కడ కనిపిస్తుందండి, ఆన్లైన్ పేమెంట్ స్టేటస్. దాన్ని చూస్తే మనం పేమెంట్ చేసిన తర్వాత దాని స్టేటస్ అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ స్లాట్ బుకింగ్ అనేది కనుక మనం పరిశీలించినట్టయితే స్లాట్ బుకింగ్ ఈ విధంగా వస్తుందండి. సో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, ICR నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇమేజ్ ఎంటర్ చేసి షో అవైలబుల్ స్లాట్స్. సో ఏ డేట్ రోజు స్లాట్స్ ఉన్నాయో మనము చూడాలి. మనం కన్వీనియంట్ సెంటర్లలో మనం చూసుకోవాలండి, ఏ డేట్ రోజు ఏ టైంకి మనం వెళ్ళాలని క్లియర్గా ఉంటుంది. అదేవిధంగా దాని తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. సో మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే వ్యూ షెడ్యూల్ ఫర్ రిజిస్ట్రేషన్, కాంటాక్ట్ నియర్ హెల్ప్ లైన్ సెంటర్. సో ఇంకా ఇది ఓపెన్ కాలేదండి, ఇప్పుడు మాత్రం ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ మాత్రమే
ఓపెన్ అయి ఉన్నాయండి. సో మొత్తానికైతే ఇది స్టెప్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్, స్లాట్ బుకింగ్, అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మన క్యాండిడేట్ ఐడి ఇస్తారు. దాని తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, తర్వాత క్యాండిడేట్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ, ఆ తర్వాత ప్రింట్ లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్ అనేటివి క్లియర్గా ఉంటాయి. సో ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని మనము క్లిక్ చేసినట్టయితే క్యాండిడేట్ లాగిన్ సైట్ కూడా ఇంకా ఆ లింక్ కూడా ఇంకా ఓపెన్ కాలేదండి. సో మొత్తానికైతే ఇప్పుడు పే ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఇవి రెండు మాత్రమే మనకు ఓపెన్ అయ్యాయి. సో ఇక్కడ మనకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనెక్సర్ 1 అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. దీంట్లో మనకు హెల్ప్ లైన్ సెంటర్స్ కోడ్తో సహా ఇవ్వడం జరిగిందండి. దాన్ని మనము పరిశీలిద్దాము. సో ఇక్కడ కోడ్ అండ్ లిస్ట్, హెల్ప్ లైన్ సెంటర్, ప్లేస్, డిస్టిక్, నంబర్ ఆఫ్ డేస్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఏ డేట్ రోజు స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, కేటగిరీస్ ఎవరు, ఆల్ కేటగిరీస్ అన్ని దాదాపు కేటగిరీస్ అన్ని రోజులు అందరికీ ఉంటాయండి. కానీ ఇక్కడ స్లాట్ బుకింగ్ డేట్స్ మాత్రం అవైలబుల్, కొన్ని 16th to 18th, కొన్ని 14th to 18th, కొన్ని 16th to 18th ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. కాబట్టి దానికి అనుగుణంగా మీరు ఇందులో ఒకసారి సెర్చ్ చేసి మీకు అనుకూలమైనటువంటి ప్రాంతంలో ఏ సెంటర్ ఉందో మీరు చూసుకొని దానికి సంబంధించినటువంటి కోడ్ తోటి మీరు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో అదేవిధంగా ఇక్కడ ప్రయారిటీస్ ఆఫ్ స్పెషల్ కేటగిరీస్ అని చెప్పేసి, లిస్ట్ ఆఫ్ డిస్టిక్ అండ్ అదర్ కోడ్స్ అని చెప్పేసి ఇక్కడ డిస్టిక్ కోడ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అదర్ కోడ్స్ ఇప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్ కోడ్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ, అదేవిధంగా మైనారిటీస్, ఈ క్యాస్ట్, రిలీజియన్ కోడ్స్ అనేటివి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీ కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది, గమనించగలరు. మొత్తానికి ఇది కంప్లీట్ డీటెయిల్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. దాంతోపాటుగా ఇక్కడ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలామంది డౌట్స్ అడిగారు హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవి ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అని చెప్పేసి, సో మొత్తంగా 37 హెల్ప్ లైన్ సెంటర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే జిల్లాల కన్నా ఎక్కువ హెల్ప్ లైన్ సెంటర్స్ ఇక్కడ మనకు ఉన్నాయండి, గమనించగలరు. సో మొత్తానికైతే ఇది టీఎస్ పాలిసెట్కి సంబంధించినటువంటి స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండి. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ కనుక ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇవ్వగలనండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ముందు విద్యాపరమైన వీడియోల కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.